వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో మనం దశమస్కంధంలో 71వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుని అడిగాడు జరాసంధుడి విషయంలో ఏం చేద్దామని చెప్పి. శ్రీశుకౌవాచ ఇత్యుదీరితమాకర్ణ్యదేవర్షేరుద్ధవో బ్రవీత్ సభ్యానాం మతమాజ్ఞాయ కృష్ణస్య చ మహామతిః. ఉద్ధవోవాచ యదుక్తం ఋషిణా దేవ సాతివ్యం యక్షతస్త్వయా కార్యం పైతృష్వసేయస్య రక్షా చ శరణైషిణాం. యష్టవ్యం రాజసూయేన దిక్చక్రజయినా విభో అతో జరాసుతజయ ఉభయార్థో మతో మమ. అస్మాకం చ మహారథో హేతేనైవ భవిష్యతి యశశ్చ తవ గోవిందరాజ్ఞో బధాన్ విముంచతః. స వై దుర్విషహో రాజా నాగాయుధ సమోబలే బలినామపి చాన్యేషాం భీమం సమబలం వినా. ద్వైరథే సతు చేతవ్యో మాశదాక్షౌహిణీయుతః. బ్రహ్మణ్యోభ్యర్థితో విప్రైర్న ప్రత్యాఖ్యాతి గర్హిచిత్. బ్రహ్మవేషధరో గత్వా తం భిక్షేత వృకోదరః. హనిష్యతి న సందేహో ద్వైరథే తవ సన్నిధౌ. నిమిత్తం పరమీశస్య విశ్వసర్గ నిరోధయోః. హిరణ్యగర్భः సర్వశ్చ కాలస్యారూపిణస్తవ. గాయంతి తే విశదకర్మ గృహేషు దేవ్యో రాజ్ఞాం స్వశత్రువధమాత్మవిమోక్షణం చ. గోభ్యశ్చ కుంజరపతేర్జనకాత్మజాయాః పిత్రోశ్చ లబ్ధశరణామురయో వయం చ. జరాసంధవధ కృష్ణ భూయర్ధాయోపకల్పతే. ప్రాయః పాకవిపాకేన తవ చాభిమతః క్రతుః. ఉద్ధవుడు చెప్పాడు, 10,000 ఏరువుల బలం కలవాడి జరాసంధుడు. వాడికి సమానమైన వాడు భీముడు కాబట్టి, జరాసంధుడికి బ్రాహ్మణ ప్రీతి ఎక్కువ కాబట్టి బ్రాహ్మణ వేషంలో భీముడిని తీసుకువెళ్ళి వాడిద్దరికి పోటీ పెట్టండి. నువ్వేమో రకరకాల అవతారాల్లో ఎన్నో పనులు చేస్తూ వచ్చావు, రావణుని వధించావు కాబట్టి ఎవరి పాపం ఎప్పుడు పండుతుందో నీకే తెలుసు కాబట్టి ఆ విధంగా ద్వంద్వ యుద్ధాన్ని అర్థించి జరాసంధుడికి భీముడికి యుద్ధం పెట్టవయ్యా, అది మనందరికీ లాభదాయకం అని చెప్పాడు. రాజసూయంలో
శత్రురాజులందరినీ జయించవలసిన ధర్మం ఒకటి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయడం ఉత్తమం అన్నాడు. శ్రీ శుకౌవాచ ఇత్యుద్ధవచో రాజన్ సర్వతో భద్రమచ్యుతం దేవర్షిర్యదు వృద్ధాశ్చ కృష్ణశ్చ ప్రత్యపూజయన్ అదాదిశత్ ప్రయాణాయ భగవాన్ దేవకీ సుతః భృత్యాన్ దారుకచైత్రాదీననుజ్ఞాప్య గురూన్ విభుః నిర్గమయ్యావరోధాన్ స్వాన్ ససుతాన్ సపరిక్షతాన్ సంకర్షణమనుజ్ఞాప్య యదురాజం చ శత్రుహన్ సూతోపనీతం స్వరథమారుహద్గరుడధ్వజం తతో రథద్విపభటసాదినాయకైః కరాళయా పరిరుతాత్మసేనయా మృదంగభైర్యానక శంఖగోముఖైః ప్రఘోషఘోషిత్కకుభో నిరాక్రమత్ రువాజికాం చ నశివికాభిరచ్యుతం సహాత్మజాః పతిమను సువ్రతాయయుః వరాంబరాభరణ విలేపనస్రజః సుసంవృతాభిరసి చర్మపాణిభిః నరోషగో మహిషఖరాశ్వతర్యనః కరేణుభిః పరిజనవారయోషితః స్వలంకృతాః కటకుడి కంబళాంబరాద్యుపస్కరా యయురధీయుజ్య సర్వతః బలం బృహధ్వజపట ఛత్రచామరైః వరాయుధాభరణ కిరీటవర్మభిః దివాశుభిస్తుములవరంబ భౌరవేః యథార్ణవక్షుభితీమింగిలోర్మిభిః అధో మునిర్యదుపతినా సభాజితః ప్రణమ్య తం హృది విదధద్విహాయసా నిశమ్య తద్వ్యవసితమాహృతార్ణహో త్వతార్హణో ముకుంద సందర్శన నిర్వృతేంద్రియః రాజదూతం వాచేతం భగవాన్ ప్రీణయన్ గిరా మా భైష్టదూతభద్రం వో ఘాతయిష్యామి మాఘరం ఇత్యుక్త ప్రస్థితో దూతో యథా వదవన్ నృపాన్ తేపి సందర్శనం శౌరేః ప్రత్యైక్షన్ యన్ముముక్షవః ఆనర్తసౌవీరమరౌ స్థిత్వా వినశనం హరిః గిరీన్ నదీరతీయాయ పురగ్రామవ్రజాకరాన్ తతో దృషద్వతీం తీత్వా ముకుందోధ సరస్వతీం పాంచాలానథమత్స్యాం చ శక్రప్రస్థమథాగమత్ తముపాగతమాకన్యప్రీతో దుర్దర్శనం నృణాం అజాతశత్రుర్నిరగాత్ సోపోచ్ఛాయ సుహృద్వృతః గీతవాదిత్రఘోషేణ బ్రహ్మఘోషేణ భూయసా అభ్యయాచ ఋషికేశం ప్రాణాః ప్రాణమివాధృతః దృష్ట్వా విక్లిన్నహృదయః కృష్ణం స్నేహేన పాండవః చిరాదృష్టం ప్రియతమం సస్వజేధ పునః పునః. మహదరాజ్యం నుంచి వచ్చిన ఆ దూతకి చెప్పాడు శ్రీకృష్ణుడు, జరాసంధుని వధ దగ్గర పడింది, కంగారు పడకండి అని చెప్పి, జరాసంధుడి పని అయిపోయినట్టే అని మీరు అనుకోండి అని చెప్పి పంపించేశాడు. బయలుదేరి అందరితో, భార్యలతో, రకరకాల గజములతో, అశ్వములతో బయలుదేరి మహానుభావుడు దృషద్వతి సరస్వతీ నదులను దాటి పాంచాల మత్స్యదేశముల మీదుగా పయనించి ఇంద్రప్రస్థ నగరానికి చేరాడు శ్రీకృష్ణుడు. మానవులకు శ్రీకృష్ణ దర్శనము దుర్లభమైనది. ఆ ప్రభువు తమ నగర సమీపమునకు చేరిన వార్తను వినగానే ధర్మరాజు ఆనందంతో పులికించిపోయాడు. అందరూ బయలుదేరి వచ్చేశారు ఊరి పొలిమేరకి. ధర్మరాజు మంగళగీతాలాపనములతోనూ, వీణా వేణు మృదంగ వాద్యధ్వనులతోనూ, బ్రాహ్మణోత్తముల వేద పఠములతోనూ ఆ స్వామికి స్వాగత సత్కారములు నేర్పాడు. అందరూ కౌలించుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మని. దౌర్భ్యాం పరిష్పజ్య రమామలాలయం ముకుందగాత్రం నృపతిర్హతాశుభః లేభే పరాం నిర్వృతిమశ్రులోచనో హృష్యత్తనుర్విస్మృతలోకవిభ్రమః తం మాతులేయం పరిరభ్య నిర్వృతో భీమస్మయన్ ప్రేమజవాకులేంద్రియః యమౌ కిరీటీ చ సుహృత్తమం ముదా ప్రవృద్ధబాష్పాః పరిరేభిరేచ్యుతం అర్జునేన పరిష్వక్తోయమాభ్యామభివందితః బ్రాహ్మణేభ్యో నమస్కృత్య బుద్ధేభ్యశ్చ యథార్హతః మానితో మానయామాస కురు సంజయ కైకయాన్ సూతమాగధ గంధర్వా వందినశ్చోపమంత్రిణః మృదంగశంఖపటః వీణాపణవగోముఖైః బ్రాహ్మణాశ్చారవిందాక్షం తుష్టువుర్నృతుర్జగుః ఏవం సుహృద్భిః పర్యస్తః పుణ్యశ్లోకశిఖామణిః సంస్తూయమానో భగవాన్ వివేచాలంకృతం పురం సంసిక్తవర్త్మ కరిణాం మదగంధతోయైః చిత్రధ్వజైః కనకతోరణపూర్ణకుంభైః
మృష్టాత్మభిర్నవదుకూలవిభూషణస్రగంధర్గంధైర్నృభిర్యువతిభిశ్చ విరాజమానం ఉద్దీప్తదీపబలిభిప్రతిసత్మజాలనిర్యాదధూపరుచిరం విలసత్పతాకం మూర్ధన్యహేమకలశైర్జతోరు శృంగైః జుష్టం దదర్శ భవనైః కురురాజధామ ప్రాప్తం నిశమ్య నరలోచనపానపాత్రమౌత్సుక్య విశ్లధీతకేశదుకూలబంధాః సద్యో విసృజ్య గృహకర్ణపతింశ్చ తల్పే ద్రష్టుం యుయుర్యువతస్య స్మ నరేంద్రమార్గే. స్త్రీలందరూ ఒకసారి పడకల మించి లేచిపోయాట భర్తల్ని వదిలేసి. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు కదా మరి, ఒకసారి బయటికి వచ్చేసి పూల వర్షం కురిపించి ఆయన మీద. ఆయన భార్యల్ని చూస్తే ఆహా ఏమి వీరి అదృష్టం అనుకుని కొద్దిగా బాధపడ్డట. తస్మిన్ సుసంకుల ఇభాస్పృతద్విపద్భిః కృష్ణం సభార్యముపలభ్య గృహాధిరూఢాః నార్యో వికీర్య కుసుమైర్మనసోపగుహ్య సుస్వాగతం విదధూరుస్మయ వీక్షితేన ఊచు స్త్రియః పథి నిరీక్ష్య ముకుందపత్నీః తారాయధోడుపసహాః కిమకార్యమూభిః యచ్చక్షుషాం పురుషమౌళిరుదారః సలీలావలోకకలయోత్సవమాతనోతి. ఒకసారి రాజవీధి యందు చంద్రునితో కూడి తలుకులీనడి తారల వలె ఒప్పుతున్న శ్రీకృష్ణుని పత్తులను చూసి ఆ నగరమునందరి నారీమణులు తమలో తామిలా అనుకున్నారట, సకులారా సౌభాగ్యవతులైన ఈ రాణుల పుణ్యం ఏమని చెప్పాలి. పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు తన మధుర దరహాసములతోనూ విలాసవంతములైన కటాక్షములతోనూ చూచుచూ వారి నేత్రములకు పరమానందం కూర్చుచున్నాడు అనుకున్నట్ట. తత్ర తథోపసంగమ్య పౌరామంగళపాణయః చక్రుస్సపర్యాం కృష్ణాయ శ్రేణీముఖ్యాహతైన సహ అంతఃపురజనైః ప్రీత్యా ముకుందః పుల్లలోచనైః ససంభ్రమైరభ్యుపేత ప్రావిశత్ రాజమందిరం పృథా విలోక్య భ్రాత్రేయం కృష్ణం త్రిభువనేశ్వరం ప్రీతాత్మోత్థాయ పర్యంకాత్ సస్నుషా పరిషస్వచే గోవిందం గృహమానీయ దేవదేవేశమాదృతః పూజాయాన్నావిదత్కృత్యం ప్రమోదోపహతో నృపః పితృష్వసుగురుస్త్రీణాం కృష్ణశ్చక్రేభివాదనం స్వయం చ కృష్ణయా రాజన్ భగిన్యా చాభివందితః స్వశ్రువా సంచోదితా కృష్ణా కృష్ణపత్నీశ్చ సర్వశః ఆనర్చ రుక్మిణీం సత్యాం భద్రాం చాంబవతీం తథా కాళిందీం మిత్రవిందాం చ శైబ్యాం నాగ్నజితీం సదేం అన్యాశ్చాభ్యాగతాయాస్తు వాసస్రంగమండనాదిభిః సుఖం నివాసయామాస ధర్మరాజో జనార్దనం ససైన్యం సానుగామాత్యం సభార్యం చ నవం తర్పయిత్వా ఖాండవేన వహ్నిం ఫాల్గుణ సంయుతః మోచయిత్వా మయం येन राज्ञे दिव्या सभाकृता उवास गतिचिन्मासां राज्ञ प्रियचिकीर्षया विहरन् रथमारुह्य फाल्गुनेन भटैर्वृतः. కుంతీదేవి ఒకసారి పరుగున ద్రౌపదిని సుభద్రని వెంట పెట్టుకుని వచ్చింది. ద్రౌపది చేత కృష్ణపత్నులందరికీ సత్కారం జరిపించింది ఆవిడ. వీళ్ళంతా చక్కగా విడుదలలోకి వెళ్ళారు. మయసభ గురించి చిన్నగా ప్రస్తావించాడు చూడండి. సామాన్యంగా ఒక ప్రముఖమైన ఘట్టం ఎక్కడైతే ఉంటుందో దాని చిన్న వివరం ముందరగానే దాన్ని ప్రస్తావించడం ఒక పద్ధతి రచనలో. ఖాండవ దహనంలో మయుడికి వీరు చాలా సహాయం చేశారు కృష్ణార్జునుడికి. ఈ మయుడు దానికి బదులుగా మయసభని నిర్మించాడు. ఇది సభా మందిరం ఇంద్రప్రస్థంలో. ఈ మయసభ అనేది దేవతలకి విశ్వకర్మ లాంటి వాడు, దానవులకి రాక్షసులకి వీడు ఈ మయుడు అలాంటి వాడు. కానీ మయసంభని నిర్మించినప్పుడు దేవతల పద్ధతిలో, మానవుల పద్ధతిలో, అలాగే రాక్షసుల పద్ధతిలో కూడా నిర్మించాడు ఆ మయసభ. అంటే 3 రకాల నైపుణ్యం అందులో ఉంది, పద్ధతులు ఉన్నాయి. అయితే ప్రతి మనిషిలోనూ 3 ప్రవృత్తులు ఉంటాయి. దైవికమైనవి, మనిషివి, అలాగే రాక్షసత్వం కూడా ఉంటుంది.
ఏది ఎక్కువ ఉంటుందో వాడు దాన్ని బట్టి వాడు ఫలానా అని చెప్పగలుగుతాం మనం. అంచేత ఆ మయసభలోకి ఎవరు ప్రవేశించినా ఏ ప్రవృత్తి ఎక్కువ ఉందో, ఎక్కువ పాళ్లలో ఉన్నదో అది అక్కడ ప్రదర్శితం అవుతుంది. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది దుర్యోధనుడి విషయంలో ఎందుకు అలా జరిగిందో అన్నది. అంచేత శ్రీకృష్ణుడు ఆయన అర్జునుడితో మిగతా అందరితో కలిసి అలా విహరిస్తూ ఉన్నాడు ఇంద్రప్రస్థంలో. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్థే ఏకసప్తతితమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.